యేసు రక్తమే జయం. పరిచర్య. ప్రైజ్ ద లార్డ్. ఆగస్ట్ 11వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యము, నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యము. క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానించినట్లయితే ప్రభువు నీకు ఆలోచనయు వివేకమును అనుగ్రహించును. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. వినువారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దని ప్రభువు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను గూర్చి వారికి జ్ఞాపకము చేయుము. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకొనుటకు జాగ్రత్త పడుము. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. ప్రభువు తన వారిని ఎరుగును. అనుదినము ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవును. దేవుని మాటను విని ఆయన ఆలోచనకు లోబడి అన్ని విషయముల యందు ప్రభువు చిత్తానుసారంగా నడుచుకునేదము. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా కనికరము దీవెనలు మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.